బంగారం రేటు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది కదా. తులం బంగారం రేటు 1,70,000 రూపాయలకు చేరింది. లేదు పోనీ ఆల్టర్నేట్గా వెండి కొందామనుకుంటే కిలో సిల్వర్ రేట్ ఏకంగా 4 లక్షల రూపాయలకు చేరింది. అసలు ఏం జరుగుతోంది? ఒక సామాన్యుడికి బంగారం వెండి అందకుండా పోతాయా? ఈ రేట్లు ఇలాగే ఉంటాయా, మళ్ళీ తగ్గుతాయా? ఇలాంటి అనుమానాలు బహుశా మీ అందరిలో కలిగే ఉంటాయి కదా బాస్. అందుకే ఈ వీడియోలో పూర్తిగా మీకు అన్ని వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. సో ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బంగారం వెండి ధరల పెరుగుదల మామూలుది కాదు. ఇది ఒక సునామీ లాంటిది. గతంలో 2011లో 2020లో కూడా ఇదే స్థాయిలో చాలా ఘోరాతిఘోరంగా ఎక్కువ స్థాయిలో బంగారం ధరలు పెరిగిపోయాయి. అప్పుడు ఎవరైతే ధర పెరిగిన టైంలో బంగారం కొన్నారో ఆ తర్వాత ధర సగానికి పడిపోవడంతో తలబట్టుకున్నారు. నేను చెప్తున్నది అదే. అసలు ఎందుకు ఈ స్థాయిలో పడిపోతాయా, అది జరుగుతుందా అనే అనుమానం కలిగే వారు కూడా ఆ క్లారిటీ కూడా ఇస్తాను. అసలు ఎందుకు బంగారం వెండి ఇంతలా పెరుగుతున్నాయి అనే విషయం పైన ఒక్కసారి పీసర్ గ్రాఫిక్ ప్లే చేయండి. యుద్ధ భయాలు ఎందుకు ఈ స్థాయిలో పెరుగుతున్నాయంటే యుద్ధం, అమెరికా, ఇరాన్ మరియు మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ పీక్స్లోకి వెళ్ళడం వల్ల ఇన్వెస్టర్లు భయపడిపోయి స్టాక్ మార్కెట్ నుంచి డబ్బు తీసి బంగారం వెండిపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ యుద్ధ భయం కారణంగానే స్టాకులు పడిపోతాయని బంగారం వెండిపై ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య పెరగడంతో ఈ బంగారం ధర పెరిగిపోయింది. ఇక నెక్స్ట్ డాలర్ పతనం అయిపోయింది. అంతర్జాతీయంగా డాలర్ విలువ తగ్గడం, ఫెడ్ వడ్డీ రేట్ల యొక్క నిర్ణయాల వల్ల బంగారం సేఫ్ హెవెన్గా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అమెరికాలో వడ్డీ రేటు తగ్గితే డాలర్ బలహీనపడుతుంది. అప్పుడు ఇన్వెస్టర్లకి బ్యాంకులో డబ్బు దాచుకుంటే పెద్దగా వడ్డీ రాదు. అందుకే వారు తమ డబ్బును తీసి బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆటోమేటిక్గా ఈ బంగారానికి డిమాండ్ పెరుగుతుంది, అలాగే గోల్డ్ రేట్ కూడా పెరుగుతుంది. ఆ తర్వాత ఫోమో, ఇక్కడ చివరిగా థర్డ్ పాయింట్ చూడండి. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అంటే రేటు ఇంకా పెరిగిపోతుంది అనేటువంటి భయంతో, భవిష్యత్తులో ఇక బంగారం కొనలేమో అనేటువంటి భయంతో సామాన్యులు, ట్రేడర్లు పోటీ పడి మరి బంగారం కొనుక్కుంటూ ఉంటారు. దీన్నే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని అంటారు. దీంతో డిమాండ్ బాగా పెరిగిపోయింది, అమాంతం బంగారం ధర పెరిగిపోయింది. ఇప్పటి వరకు ఎందుకు పెరుగుతుందో చూసారు కదా. ఆ తర్వాత మీరు ఆశ్చర్యపోయే విషయాలను చెప్తాను. చాలా డేంజరస్ సందర్భాలు కూడా ఉన్నాయి. బంగారం వెండి రేట్లు ఎలా పడిపోతాయో కూడా చెప్తాను నేను. అయితే గోల్డ్ వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాలు చాలా డేంజర్గా మనం భావించాలి. ఇది ఒక ఫైనాన్షియల్ బబుల్ లాంటిది. ఇలాంటి పరిస్థితులను పారాబోలిక్ మూవ్ అంటారు. మరి పారాబోలిక్ మూవ్ అంటే ఏంటి అంటే, ప్రస్తుతం బంగారం వెండి గ్రాఫ్ చూస్తే నిచ్చెనలా పెరుగుతోంది. అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటే బంగారం ధర పెరగడం తగ్గడం లాంటివి చూడాలి. కానీ ఇది ఒక నిచ్చెనలా కాదు, అప్ అండ్ డౌన్ కాదు, డైరెక్ట్గా రాకెట్ లాగా ఇస్రో ప్రయోగించిన రాకెట్ లాగా పైకి వెళ్ళిపోయింది. ఒకేసారి అమాంతంగా ఆ గ్రాఫ్ అలా లేచిపోయింది. దీన్ని పారాబోలిక్ మూవ్ అని అంటారు. ఒక్కసారి ఏ స్థాయిలో అయితే లేచిపోయిందో, ఏ స్థాయిలో అయితే అంతటి హైట్స్కి చేరుకుందో, రాకెట్ లాగా బంగారం రేట్ ఆ స్థాయిలో పెరిగిపోయిందో అదే స్థాయిలో అంతే వేగంగా పడిపోతుంది కూడా. ఇక తర్వాత బబుల్ అంటే వెండి ధర పెరగడానికి మనం బబుల్లా చూడొచ్చు. అంటే ఎలా అంటే, ఒక వెండి ధర గడిచిన ఏడాది కాలంలో ఏకంగా 300% పెరిగింది. ఇది స్పష్టంగా ఒక బబుల్. అంటే ఏ క్షణమైనా ఆ స్థాయిలో పెరిగింది, పగిలిపోయే అవకాశం ఉంది. వెండి ధర ఆ స్థాయిలో పెరిగింది ఒకేసారి అని అంటే పగిలిపోయే అవకాశం కూడా ఉంది. అంటే ఇట్స్ కంప్లీట్లీ బబుల్ సిస్టమ్. బబుల్ మాదిరిగా, ఒక నీటి బుడగ మాదిరిగా మారిపోయింది. ఇక నెక్స్ట్ ప్రాఫిట్ బుకింగ్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. ఇప్పుడు 4 లక్షల దగ్గర ఉన్నటువంటి వెండి, 1,80,000 దగ్గర ఉన్న బంగారం, ఇన్వెస్టర్లు పెరిగింది కదా అని చెప్పి తక్కువ కొనుక్కున్న వాళ్ళంతా కూడా ఒకేసారి అమ్మేస్తారు. 1,00,000 రూపాయల దగ్గర కొనుక్కున్న వాళ్ళు 1,80,000కి చేరింది. 1,00,000 రూపాయల దగ్గర వెండి కొనుక్కున్న వారు 4 లక్షలకు చేరింది. ఒకేసారి అమాంతంగా అమ్మేసే అవకాశం ఉంది. అప్పుడు కూడా అమాంతంగా డబ్బులు, ఈ బంగారు రేట్లు పడిపోయే అవకాశం ఉంది. 1,70,000 ఉంది, రేపే 1,50,000 కావచ్చు, ఎల్లుండి కల్లా 1,00,000 రూపాయలు కావచ్చు, ఇంకా అంతకంటే తక్కువగా పడిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. చాలా ఈజీగా ఏ స్థాయిలో పెరిగిపోయిందో ఆ స్థాయిలో పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక గోల్డ్ ధరలు పెరిగి పడిపోయిన సందర్భాల గురించి కొన్ని చిన్న ఉదాహరణలు మీకు చెప్తాను. 2 కేస్ స్టడీస్ చూడండి. ఇక్కడ 2012 to 15, 2012లో 32,000 రూపాయలు ఆ బంగారం ధర ఉంది. అప్పుడు పెరిగింది. సడన్గా 15కి వచ్చేసరికి 25,000 పడిపోయింది. అంటే 7,000 తగ్గింది. 7,000 తగ్గింది అమాంతంగా. ఆ తర్వాత 2020 నుంచి 21, 2020లో 56,200 రూపాయలు అన్నటువంటి గోల్డ్ ధర పెరిగింది. అప్పుడు సడన్గా అదేమైపోయింది, విత్ ఇన్ 1 ఇయర్లో 44,000, 12,100 రూపాయలు పడిపోయింది.
ఇది మీకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. సో ఈ స్థాయిలో నిచ్చెనలా కాకుండా రాకెట్లా పెరిగిపోయిన బంగారం ధర ఎప్పుడైనా మళ్ళీ అదే స్థాయిలో అంతే వేగంగా కిందికి పడిపోవడానికి అవకాశం ఉంది. సో మీకు చూపించినట్టుగా యుద్ధం ఒక కారణమై ఉండొచ్చు, డాలర్ పతనమైపోవడం ఇంకో కారణమై ఉండొచ్చు, ఇంకా రకరకాల కారణాలు కూడా ఉన్నాయి. ఇక దీన్ని పెరిగిపోవడం ఎలా అయితే చూసామో మనం, అదే స్థాయిలో పడిపోవడానికి పారాబోలిక్ మూవ్, తర్వాత ప్రాఫిట్ మేకింగ్, బబుల్ సిస్టమ్ ఈ మాదిరిగా పడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీలో ఎవరైనా ఆల్రెడీ బంగారంపై ఇన్వెస్ట్ చేసి ఉంటే సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇది ఏ క్షణమైన మళ్ళీ ఏ స్థాయిలో అయితే వేగంగా పుంజుకుని పెరిగిపోయిందో అదే స్థాయిలో పడిపోయే అవకాశం కూడా ఉంది. ఇదిలాగే కొనసాగితే ఇంకా ఇంకా పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో గతంలో 2020 నుండి 2021 వరకు ఏం జరిగిందో చూశారు మీరు. కరోనా భయంతో ఆగస్టు 2020లో బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగిపోయింది, టచ్ చేయలేదు కూడా, అటువంటి సిచ్యువేషన్ ఉండేది. ఇప్పుడు వ్యాక్సిన్ వార్తలు రాగానే 2021 కల్లా 44,000కు పడిపోయింది, అంటే 12,200 రూపాయలు తగ్గింది. ఇప్పుడు వెండి హిస్టరీ చూద్దాం. అలాగే బంగారం కంటే వెండి ధరలో వేగంగా మార్పులు ఉన్నాయి. 2011లో 1 కిలో వెండి రూపాయల ధర 75,000 రూపాయలుగా ఉండేది. అదే ఆ తర్వాత కొన్నేళ్లకు దారుణంగా పడిపోయేది 35,000కు చేరింది, అంటే 40,000 తగ్గింది. ఈ రకంగా వెండి ధరలు కూడా పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. పెరిగిన టైంలో వెండి కొన్నవారు పెట్టుబడి సగానికి అయిపోయింది. సో మళ్ళీ ఆ 75,000 రేటు రావడానికి దాదాపుగా 10 ఏళ్ళు పట్టింది. మరి ఇప్పుడు ఏం చేయాలనేది మీ డౌట్ కదా. నా పర్సనల్ సలహా ఏంటంటే కొనడానికి ఆగండి. ఇప్పుడున్న రేట్లలో కొనడం అంటే చాలా రిస్క్. ఇక రేట్లు కొంత స్థిరపడే వరకు ఆగడం మంచిది. అవసరం ఉంటేనే ఇంట్లో ఏదైనా అకేషన్ లాంటిది గిఫ్ట్స్ లాగా ఇవ్వాలనుకుంటే తప్ప కొనకండి. పెట్టుబడి కోసం అయితే ఇప్పుడు అస్సలే కొనకండి. అమ్మేయచ్చు. మీ దగ్గర పాత వెండి బంగారం ఉంటే కనుక దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఇదే మంచి సమయం. చివరిగా మార్కెట్ ఎప్పుడు ఒకేలా ఉండదు. ఆకాశాన్ని తాకిన ధరలు దిగి రాక తప్పదు. ఇక అలా అని చెప్పి బంగారం రేటు తగ్గినా కూడా అది మళ్ళీ పాతకాలపు ధర స్థాయికి రాదు. 50,000 ఎట్టి పరిస్థితిలో చేరదు. 60,000కు అంతకంటే వెళ్ళదు. కానీ 10-20,000 మాత్రం అటు ఇటుగా హెచ్చు తగ్గులే అవకాశం ఉంది. సో ఎందుకంటే రూపాయి విలువ పడిపోవడం, ద్రవ్యోల్బణం వల్ల బంగారం బేస్ ప్రైస్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. కాకపోతే 1,80,000 వద్ద కొనేవారు 1,50,000కి పడిపోతే తులం మీద 30,000 నష్టపోతారు అంతే. ఈ నష్టాన్ని సామాన్యులు భరించిన కష్టం. అందుకే ఇప్పుడు కొనడం రిస్క్ తీసుకోకండి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.